ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. శభాష్ బండి సంజయ్, బాగా కష్టపడుతున్నావు. ఈ మాటలు ఎవరో అన్న మాటలు కాదు, సాక్షాత్తు కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. శభాష్ బండి సంజయ్, కరీంనగర్ అభివృద్ధికి బాగా కష్టపడుతున్నాం అంటూ కూడా నిన్న బండి సంజయ్ నిర్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పొగడడం జరిగింది బండి సంజయ్ గారిని. సో కరీంనగర్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతూ బాగా కష్టపడుతున్నాం అంటూ బండి సంజయ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు ఖట్టర్. అయితే కరీంనగర్ జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని పోతూ కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తూ కరీంనగర్ అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే నిన్న కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా పలు కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈ విషయంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని నిన్న కరీంనగర్ కి రావడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. సో కరీంనగర్ నుంచే ఉద్యమాలన్నీ కూడా మొదలయ్యాయి. సో రాష్ట్రానికి రావాల్సిన వాటాలన్నీ కూడా కేంద్రం నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. సో తప్పకుండా రాష్ట్రానికి కేటాయించిన నిధుల కన్నా కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే కరీంనగర్ కు వచ్చినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఈ ఉద్యమాల పురిటి గడ్డ మీద మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నా అంటూ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న చెప్పడం జరిగింది. నమస్తే కరీంనగర్ ప్రజలారా అంటూ స్టార్టింగ్ తెలుగులో మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు మనోహర్ లాల్ ఖట్టర్. హౌసింగ్ బోర్డ్ కాలనీలో 24/7 ఎప్పుడు కూడా వాటర్, మంచినీటి సదుపాయం 24 గంటలు ఉండే హౌసింగ్ ఫిల్టర్ దాన్ని నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అయితే ఈ కార్యక్రమానికి బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా గంగుల కమరాకర్, మేయర్ సునీల్ రావు అదేవిధంగా కలెక్టర్ పమేల సత్పతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ లాల్ మాట్లాడడం జరిగింది. అయితే అందరితో పాటు కేంద్ర మంత్రి అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు బండి సంజయ్ అంటూ కూడా బండి సంజయ్ ఉద్దేశించి చెప్పడం జరిగింది ఖట్టర్. ఇక మంచి గోదావరి ప్రవహించే నేల కరీంనగర్ గడ్డ. సో ఇక్కడ ఉండడం చాలా అదృష్టం, ఇక్కడి ప్రజల అదృష్టం అంటూ కూడా పేర్కోవడం జరిగింది కేంద్ర మంత్రి. అదే విధంగా పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి ఇక్కడ, ఆధ్యాత్మికత శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది కరీంనగర్ గడ్డ. సో ఇలాంటి గడ్డ మీద నేను మాట్లాడుతుండడం నిజంగా నా అదృష్టం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో అన్ని విధాలుగా కరీంనగర్ ప్రాంత అభివృద్ధికి తను కృషి చేస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. తనని ఇక్కడి వరకు పిలుచుకొని వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు తనతో చేపించడం తనకు చాలా గర్వంగా ఉంది అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అయితే కరీంనగర్ ప్రజలు నిత్యం అభివృద్ధిలో ముందుంటారని, సో వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారని, సో వాళ్ళ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కంటే ఇంకా ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చి వాళ్ళ పట్టణాన్ని అభివృద్ధి చేస్తా అంటూ కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ వివరించడం జరిగింది. నిన్న బండి సంజయ్ గారు కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, రవాణా శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని నిన్న కరీంనగర్ కి పిలవడం జరిగింది. సో తను వచ్చి కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థాపించడం జరిగింది. 24/7 వాటర్ అందుబాటులో ఉండేలాగా అది ఒకటి, అదే విధంగా ఒక పార్క్ ఓపెనింగ్స్ కానివ్వండి, ఇలా చాలా కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన ఆధ్వర్యంలో చేపించడం జరిగింది. అయితే ఈ పనులకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా కాంగ్రెస్ తరపు నుంచి పొన్నం ప్రభాకర్ కూడా కావడం జరిగింది. అయితే ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బండి సంజయ్ ని పొగడడం కూడా జరిగింది. కరీంనగర్ రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి అనునిత్యం సహకారం అందిస్తూ బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. సో వాళ్ళకి మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ కూడా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే గతంలో హైదరాబాద్ లో 69 కిలోమీటర్లు మెట్రో లైన్ విస్తరణ చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా 75 కిలోమీటర్లు మెట్రో రైల్ విస్తరణ పెంచాలి, సో దానికి మాకు సహకరించండి అంటూ కూడా కేంద్ర పట్టణ విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కోరడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే అదే విధంగా మరొక కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా
తన మనోహర్ లాల్ ఖట్టర్ ని కోరడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో అందరూ కృషి చేస్తూ ఉన్నారు. సో ఇదొక మంచి పరిణామం అంటూ కూడా చెప్పడం జరిగింది పొన్నం ప్రభాకర్. అదే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లను కేటాయించే విషయంలో మీరు కేంద్రం నుంచి మాకు సహాయం చేయాలి. సో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టాలి అంటూ కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది పొన్నం ప్రభాకర్. అయితే 299.00 లక్షల ఇండ్లకి దరఖాస్తులు వచ్చాయి. సో వాటన్నింటిని కూడా మీరు దయచేసి మంజూరు చేయాలి, ఇంకా మాకు కేంద్రం నుంచి ఇంకా నిధులు ఇప్పించాలంటూ కూడా కేంద్ర అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కోరడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కూడా నిన్న మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బండి సంజయ్ ని చాలా ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. సో కరీంనగర్ ప్రాంత ప్రజల తరపున, అదే విధంగా రాజకీయాలకు అతీతంగా కాకుండా అందరి తరపున కూడా బండి శభాష్ బండి సంజయ్ చాలా కష్టపడుతున్నాం అంటూ కూడా మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.